వాహిని, కృష్ణ 4 రోజులు ముందుగానే వచ్చేశారు. అందులో కాలేజీకి పండగ సెలవులు కావడంతో మరేమీ అభ్యంతరం లేకపోయింది. ఇల్లు కళకళలాడుతోంది. సుజాత ఆనందం వర్ణనాతీతం. అన్నీ తన ఇష్టప్రకారమే చనువుగా పోట్లాడి మరీ జరిపిస్తోంది. వాహినితో చిరు తగవులు పెట్టుకుని హాస్యాలాడుతూ అలా గడిపేయడంలో సుజాతకెంతో ఆనందంగా ఉంది. భోగి ముందు రోజు ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టారు. గోడలకు సున్నం పూయించారు. గడపలకు లక్క పూశారు. సంక్రాంతి శోభతో ఆ ఇల్లు ముచ్చటగా వెలిగిపోతోంది. వాహినిని పంపి ఆవుపేడ తెప్పించింది సుజాత. ఇద్దరూ కలిసి గొబ్బెమ్మలు చేశారు చిన్నపిల్లల్లా. పాటలు పాడి పేరంటం లాంటిది చేశారు. ఇవన్నీ చూస్తూ ఊరుకున్నాడే తప్ప మరేమీ అనలేదు చంద్రమోహన్. సుజాతలో మునిపెన్నడూ చూడని కొత్త సంబరాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చాడు. పండగ రోజు అందరూ తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించారు. ఆ వేళ చంద్రమోహన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. రకరకాల పిండి వంటలు కూడా చేసింది దుర్గాబాయి. ఏంటి, వదినా మరదళ్ళు కలిసి సంబరమంతా ఏం చేసుకుంటున్నారు? గదిలోకొస్తూ నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్. ఏం, మీకు అసూయగా ఉందా? గడుసుగా అంది సుజాత. ఉండదా మరి? మీరలా నిష్కల్మషంగా నవ్వులో పండుగ చేసుకుంటుంటే. మీరు భాగం కలవండి, ఎవరొద్దన్నారు? ఒకరొద్దంటే ఆగిపోతానా? అందుకేగా వచ్చింది. చిలిపిగా నవ్వాడు చంద్రమోహన్. సుజాత సిగ్గుపడిపోయింది కొన్ని క్షణాలు. అన్నయ్య, వదిన ఏమని అడుగుతోందో తెలుసా? చెప్పనా వదినా అన్నట్లు ఉడికించింది. ఏ ముద్దు, ఊరుకో. చిరుకోపంతో కసురుకుంది సుజాత. ఏమన్నదేంటి? రెట్టించి అడిగాడు చంద్రమోహన్. మీ అన్నయ్యకు పెళ్లి చేయరా అని అడుగుతోంది. ఎందుకో ఆ మాటకు చంద్రమోహన్ తెరలు తెరలుగా నవ్వాడు. సుజాత సిగ్గుతో చితికిపోయింది. వాహినికి మరీ బుద్ధి లేదు. ఏదో సరదా కంటే ఆయనతో చెప్పేసింది. అలా అన్నందుకు ఆయన ఏమనుకుంటాడు? నా పెళ్లితో ఈవిడికేంటి సంబంధం అని అనుకోడు? చేసుకుంటాను, అందమైన అమ్మాయి తటస్థపడినప్పుడు నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. ఊరికే అన్నాను, ఏమీ అనుకోకండి నొచ్చుకుంటూ అంది సుజాత. అలా అడగడంలో వదిన ఆంతర్యమేమిటో చిలిపిగా చూస్తూ నవ్వేసింది వాహిని. సుజాత ఉడుక్కుంది. బావుంది, నేనేదో సరదా కంటే ఆ మాట పట్టుకుని ఆటలు పట్టిస్తున్నారు. మేము సరదాగానే అడుగుతున్నాం వదిన గారు, అంత కోపమైతే ఎలా? ఏంటో సరదాలంటున్నారు, ఏంటి కదా? తలగరేస్తూ చిరుదరహాసాలు చిందిస్తూ కృష్ణ ప్రవేశించాడు. రాన్నయ్య, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది సుజాత. ఈ చెల్లెలికి ఈ అన్నగారు వత్తాసు. నాలుక బయటపెట్టి భర్తని వెక్కిరించింది చిలిపిగా. ఏం, మీ అన్న నీకు వత్తాసుగా రాగలేంది, మా చెల్లెలికి నేను వత్తాసు రావడం తప్ప. కానియండి, మీ అన్న చెల్లెళ్ళ ప్రతాపం ఏంటో చూస్తాను అన్నాడు కృష్ణ సవాల్ చేస్తున్నట్లు. ఏం బావగారు, మహా హుషారుగా ఉన్నారు, ఏంటి కదా? చంద్రమోహన్ నవ్వాడు కృష్ణను అదోలా చూసి. ఆ, ఏముంది, అత్తగారు ఇప్పుడే పీకల దాకా పిండి వంటలు పెట్టారు, అవి కాస్త అరగద్దు హాస్యం పట్టిస్తూ అంది వాహిని. నువ్వేం తక్కువ తిన్నావా మహాతల్లి? 2 ప్లేట్లు గారెలు శుభ్రంగా భోంచేశావుగా. మా అన్నయ్యకు నీదిష్టే తగిలేటట్లుంది. అన్నయ్య అన్నాక కాసిన్ని మిరపకాయలు దిగదుడిచి వేస్తాలే అభిమానంగా కృష్ణను సపోర్ట్ చేస్తూ అంది సుజాత. అబ్బో, ఏం ప్రేమ! అన్నగారి మీద ఏగా వాలనీయడం లేదు. నువ్వు మీ అన్నయ్యను వెనకేసుకు రావడం లేదు. అబ్బా పోనీయండర్రా, పండగ పూట ఎందుకు ఈ గొడవలు? సరదాగా ఏదన్నా ప్రోగ్రాం వేసుకుందాం అన్నాడు చంద్రమోహన్ కల్పించుకుని. అవును, అదే మంచిది. ఇలా ఇంట్లో కూర్చునే కన్నా సరదాగా ఎక్కడికైనా వెళదాం అన్నాడు కృష్ణ. ఇల్లు వదిలి నేనెక్కడికి రాను బాబు, కావలిస్తే ఈ ముద్దును వెంటబెట్టుకుని మీరు వెళ్ళండి. సుజాతకు బయటకు వెళ్లడం ఇష్టం లేదు. వదినగారు లేకుండా మేం మాత్రం ఎలా వెళతాం? వెళితే అందరం కలిసే వెళదాం, లేకుంటే ఇక్కడే కూర్చుని చక్కగా పోట్లాడుకుందాం ఏ? మధ్యలో అందుకునంది సుజాత. ఆ మాటలకు అందరూ నవ్వేశారు. నాదో చిన్న ఆలోచన. తన అభిప్రాయాన్ని వెలుగుచ్చింది వాహిని. ఏంటది? కృష్ణ అడిగాడు. ఏం లేదు, సరదాగా ఏదైనా పందెం పెట్టుకుందాం. నువ్వు నీ చెల్లెలు ఒక పక్క, మా అన్నయ్య నేను ఒక జట్టు. పందిమా? ఏంటది? కుతూహలంగా అడిగింది సుజాత. రామాయణం గురించి డిస్కషన్ చేద్దాం. ఒకరు అవునన్నది మరొకరు కాదని, మరొకరు సబబన్నది రాంగ్ అని వాద ప్రతివాదనలు జరపాలి. ఎలా ఉంది మన ఐడియా? గర్వంగా తలగరేస్తూ అంది వాహిని. నీ ముఖం ఎలా ఉందో నీ ఆలోచన కూడా అంత దివ్యంగా ఉంది. నా ముఖానికేం చంద్రబింబంలా ఉంటేను? చిపో, నీ ఆలోచనకు నువ్వే మురిసిపోవాలి చికాగ్గా కసురుకున్నాడు కృష్ణ. బావుగారు, మా చెల్లి చెప్పింది బానే ఉంది. మనమిలా వాదించుకున్నందువల్ల కొన్ని కొన్ని సత్యాలు వాటంతటవే వెల్లడవుతాయి. మంచి కాలక్షేపం కూడా అన్నాడు చంద్రమోహన్. మీరు కాబట్టి మీ చెల్లిని సమర్థిస్తున్నారు అన్నాడు వాహినిని తినేసేలా కృష్ణ. వాహిని వెకిరించింది. తర్వాత నీ పని చెప్తాను అన్నట్లు బెదిరింపుగా చూశాడు కృష్ణ. ఏంటి మరి, వాదనకు మీరు సిద్ధమేనా, లేక వెనక్కి తగ్గుతారా? సుజాతను చూస్తూ హాస్యంగా అన్నాడు చంద్రమోహన్. మహా, అక్కడకు మీరు తెలుగుమంతులేనట్లు
మేము దద్దమ్మలమైనట్లు. మేమేం తక్కువ తినలేదు కానియండి. ఏమన్నయ్యా, వాళ్ళలా తీసేసి మాట్లాడుతుంటే ఊరుకుంటావేం? కానీ రెడీ అని చెప్పు అంది సుజాత. సరే, మీరందరూ అవునంటే నేనెందుకు కాదనాలి? మొదలు పెట్టండి రాజీకి వస్తూ అన్నాడు కృష్ణ. ముందుగా అందరికీ ఓ హెచ్చరిక. ఎవరు ఏ విధంగా వాదించినా వారి వాదనలో నిజాయితీ ఉండాలి. వాదన కోసం ఏదంటే అది కల్పించుకుని మాట్లాడకూడదు. రీజనబుల్గా ఉండాలి అనంది వాహిని. అలా ఎలా కుదురుతుంది? ఎవరు నమ్మిన సిద్ధాంతాలు వారికి మంచిగా కనిపిస్తాయి. అవి ఇతరులకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అంత మాత్రాన వారి మాటల్లో, వారి సిద్ధాంతాల్లో నిజాయితీ లేదని ఎలా తెలుస్తుంది? ఎవరి సిద్ధాంతాలు, నమ్మకాలను వారు మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ అసందర్భంగా, అవివేకంగా మాట్లాడొద్దనే మా చెల్లి చెప్పేది నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. త్వరగా కానియండర్రా, అదేదో మొదలు పెట్టండి విసుగ్గా అన్నాడు కృష్ణ. ఇదేమన్నా పాయసం ప్లేట్లనుకున్నారా? ఒకదాని వెంట ఒకటి కానియడానికి. రామాయణాన్ని విమర్శించాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత వివేకం కావాలి, ఎంతో గొంతు కావాలి. టక్కున అందుకునన్నాడు కృష్ణ. వాహిని నవ్వుకుంది భరత మాటకు. అందరూ వాదనకు సిద్ధమన్నట్లు గొంతులు సవరించుకుని సరిగ్గా కుర్చీలు జరుపుకుని కూర్చున్నారు. వాహిని, చంద్రమోహన్ ఒకవైపు, కృష్ణ, సుజాత మరోవైపు కూర్చున్నారు. మొదటి ప్రశ్న మీకే నవ్వుతూ అంది వాహిని కృష్ణనుద్దేశించి. ఐఆమ్ రెడీ కాలర్ సరిచేసుకున్నాడు కృష్ణ. కాలర్ సవరించుకున్నట్లు కాదు, అడిగిన దానికి జవాబు చెప్పాలి. బడాయి చాలించి కానీవోయ్ ప్రశ్న వేస్తున్నా కాసుకో. మొదటి 3 ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మీరు ప్రశ్నలు వేస్తే నేను జవాబిస్తాను. మన తర్వాత వదిన, అన్నయ్య అని నవ్వుతూ. రామాయణం ఎవరు రాశారు? ఇంకెవరు? ఆ మాత్రం తెలీదా? వ్యాసుడు రాశాడు. వాహిని పకపకా నవ్వింది. చంద్రమోహన్ కూడా నవ్వొచ్చింది. ఎందుకలా కోతిలా కిచకిచమంటావు? రామాయణం రాసింది వ్యాసుడు కాదా? ఉడుక్కుంటూ అన్నాడు కృష్ణ. వాహిని నవ్వుతూనే మొదటి ప్రశ్నలోనే ఫెయిల్ అయ్యారు. రామాయణం ఎవరు రాశారో కూడా తెలీదు. ఇంకేం వాదనకు పనికొస్తారు అంది. వ్యాసుడో హరిశ్చంద్రుడో ఎవరో ఒకరు రాశారులే గొణుక్కుంటూ అన్నాడు కృష్ణ. వాల్మీకి నెమ్మదిగా అందించింది సుజాత. పక్కవాళ్ళెవరూ అందించకూడదు. నేనేమీ అందించడం లేదు తల్లి, గట్టిగా చెప్పమంటున్నాను అంది సుజాత మూతి ముడుస్తూ. ఏం కాదులే, మీ అన్నయ్య ఓడిపోతే నామూషి కదా, అందుకని ఆయన చెవిలో ఊదేస్తున్నావు గేలి చేసింది వాహిని. చంద్రమోహన్ మౌనంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండిపోయాడు. అయినా ఏంటి వెధవ ప్రశ్నలు? 2వ తరగతి పిల్లవాడిని అడిగినట్లు రామాయణం ఎవరు రాశారు? రామునికి సీత ఏమవుతుంది? ఇదా మన వాదన? నాకేం నచ్చలేదు పెదవి విరిచేశాడు కృష్ణ. వెనక్కి తగ్గకండి బావగారు, వాదన మొదలవుతోంది. అంత తొందరపడితే ఎలా? నేను ప్రశ్న వేస్తాను, సుజాత జవాబు చెప్పాలి నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. సుజాత కలవరపడిపోయింది ఏం అడుగుతాడోనని. సాకేతిని అంటే ఎవరండి? రాముని సవత అయి ఉంటుంది. కృష్ణ మాటలకు అందరూ పొక్కుమని నవ్వారు. ఇంకా నయం, నా సవత అన్నారు కాదు. వచ్చే నవ్వును పేదాల మధ్య బంధిస్తూ అంది వాహిని. తొందరెందుకు? మరొక దాన్ని కట్టుకుని నీ కోరిక తీరుస్తాను. మీ బెదిరింపులకేం లొంగను, చేసుకోండి, నాకేం బింకంగా అంది వాహిని. అబ్బా, మధ్యలో మీ గొడవతోనే సరిపోతుంది. ఇక ముందుకేం వెళతాం? కొంచెం విసుగ్గా అన్నాడు చంద్రమోహన్. ముందుకు వెళ్లకుంటే కొంపలేం మునగవలే. ఇక చాలించండి, పనికి మళ్ళీ ప్రశ్నలు మీరును. మహా బోరుగా ఉంది, ఆపేయండి. చెప్పడం చేతకాకపోతే ఇలాగే ఉంటుంది. వాహిని కవ్వింపు. నాకు చేత అవునో కాదో గదిలోకి రా చెబుతాను. కృష్ణ చిలిపి చూపులు. సుజాత, ఇక లేద్దాం. నేరక వీళ్లతో కలిసాం. అయ్యా బావగారు, ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళి పోట్లాడుకోండి. వినలేక మధ్యన మేం చేస్తున్నాం అన్నాడు లేస్తూ చంద్రమోహన్. ఇంతలో దుర్గాబాయి ప్రవేశించి భోజనాలకు రండి వడ్డిస్తున్నా అని చెప్పి వెళ్ళింది. మరింకేం పదండి, మరో పొట్టు పడదాం హుషారుగా అన్నాడు కృష్ణ. దేనికి పనికిరాకపోయినా ఇందులో మాత్రం వేలెత్తి చూపనవసరం లేదు. వాహిని వెక్కిరింపు. అప్పుడు నుండి చూస్తున్నాను, ఎందుకలా అన్నయ్య మీద ఒంటికాల మీద లేస్తున్నావు? అన్నయ్య మంచివాడు కాబట్టి ఊరుకుంటున్నాడు. మరొకరైతేనా చెవులు మేలేసి రోగం కుదిరిచేవారు. మెత్తని వాణ్ణి చేసి ఆడిస్తున్నావు సుజాత కల్పించుకుంది. వంటగదిలోంచి దుర్గాబాయి పిలుపు మరొకసారి వినిపించడంతో కదిలి వెళ్లారు. ఆ సంభాషణ, చిరుతగువులు అంతటితో ఆగలేదు. భోజనాలు చేస్తున్నంతసేపు జరుగుతూనే ఉన్నాయి. కూతురు, కోడలు, చంద్రమోహన్, సుజాత అలా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే దుర్గాబాయికి కన్నుల పండుగగా ఉంది. భోజనాల సమయానికి బయటకు వెళ్లిన రామచంద్రయ్య గారు కూడా వచ్చారు. వాళ్లతో పాటు ఆయనకు వడ్డించింది దుర్గాబాయి. అత్తగారి చేతి వంట అమృతంలా ఉంది అని లొట్టలేస్తూ సుష్టిగా భోంచేశాడు కృష్ణ. అందరూ తృప్తిగా భోజనాలు ముగించి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లారు విశ్రాంతి కొరకు. సాయంత్రం వరకు ఎవరూ గది దాటి బయటకు రాలేదు. నిద్రలేస్తూనే కాఫీ, టిఫిన్లు రెడీ చేసి పెట్టింది దుర్గాబాయి. మరోసారి అందరూ కలిసి ముచ్చట్లాడుతూ కాఫీ, పలహారాలు సేవించారు. ఆ రాత్రి పడక గదిలో భర్త గుండెల మీద తలాంచి అంది వాహిని.
ఏమండి, అన్నయ్యను వదినను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నాకేమీ అనిపించడం లేదు, కనిపించడం లేదు. నీ లేత పెదవులు తప్ప సుతారంగా ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు కృష్ణ. అబ్బా, కాస్త నేను చెప్పేది వినండి. దూరంగా జరిగింది వాహిని. త్వరగా కాని, అదేంటో? వదిన అన్నయ్య ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నట్లున్నారు. పడని, మధ్య నీకెందుకు బాధ? అది కాదండి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్టు తోస్తోంది. బయటపడ్డం లేదు గాని వారి చూపులు, చేష్టలు అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడేం చేద్దామంటావ్? అన్నాడు. అన్నయ్య ఎంతో కష్టపడి మన పెళ్లి చేశాడు. మనం అన్నయ్య పెళ్లి చేస్తే బావుంటుంది. బాగానే ఉంటుంది. అతను చేసుకోవద్దు? ఎందుకు చేసుకోడు? వదినంటే ఇష్టమే కదా! మనకెలా తెలుస్తుంది? అయినా ఇప్పుడు వారి గొడవెందుకు? మరోసారి ఆలోచిద్దాం. వాహిని మాట్లాడలేకపోయింది. వాహిని, కృష్ణ 2 రోజులున్నారు. ఆ 2 రోజులు 2 నిమిషాల్లా గడిచిపోయాయి వారికి. ముఖ్యంగా సుజాతకు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉంది. పుట్టి బుద్ధిరిగాక అలాంటి ఆనందాన్ని, అనుభూతిని ఎన్నడూ పొంది ఎరుగదు. వాహిని వెళ్ళిపోతుంటే దిగులుతో డీలా పడిపోయింది సుజాత. వాహినిని పిలిచి బొట్టు పెట్టి తను తెప్పించిన చీరల ప్యాకెట్ అందించింది. వాహిని వాటిని విప్పి చూసి, ఇప్పుడెందుకు వదినా ఇంత ఖరీదైన చీరలు? అంది మొహమాటంగా. ఏదో నా తృప్తి కోసం. అయినా రోజూ పెడతానా ఏంటి? అభిమానంగా అంది సుజాత. రెండెందుకు? ఒకటి నువ్వు ఉంచుకో వదినా. పర్వాలేదు, ఉంచుకో. నేను ఎక్కడికి వెళ్ళను కదా. ఏంటి వాహిని, నువ్వున్న 4 రోజులు నీతో పోట్లాడాను. తీరా నువ్వు వెళ్ళిపోతుంటే మనసంతా దిగులుగా అయిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సుజాత. అవునదినా, నాకు అలాగే ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించడం లేదు. తప్పదుగా. అప్పుడప్పుడు వస్తుండు. నీ కోసం ఎదురుచూసే వదినుందన్న సంగతి మరవకు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది సుజాత. వాహిని కూడా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వదిన అభిమానానికి కరిగిపోయింది. వదినా అంటూ సుజాతను చుట్టుకుపోయింది. వాహిని అలాగే పొదివి పట్టుకుని శిరస్సు ముద్దాడింది సుజాత. దేవిగారికింకా తెమల్లేదా? త్వరగా అంటూ వచ్చాడు కృష్ణ. కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది వాహిని. వస్తానొదినా. మంచిది మరదల. వచ్చే పండకు మంచి వార్తతో రావాలి నవ్వింది సుజాత. ఏంటన్నట్లు అర్థం కాక చూసింది వాహిని సుజాత వంక. ఏంటి పిచ్చిపిల్ల, అలా తెల్లబోయి చూస్తావు? నాకు అల్లుడు కావాలి. మీ ఆయనతో చెప్పి త్వరగా కనే పక్కుమంది సుజాత. వాహిని సిగ్గుతో తలదించేసుకుంది. వింటున్నావా మా చెల్లి చెప్పే విషయం? చిలిపిగా వాహిని భుజాన్ని కదిపాడు. మీరు మరీను. వాహిని బుగ్గలు ఎర్రబారాయి ఆ ఊహతో. వస్తానమ్మా అని సుజాత వద్ద సెలవు తీసుకున్నాడు కృష్ణ. మంచిదన్నయ్య, అప్పుడప్పుడు వస్తూ ఉండండి వెనక నుంచి అంది సుజాత. వాళ్ళు వెళ్ళిపోతుంటే అత్యంత ప్రియమైంది చేజారిపోయినట్లు విలవెల్లాడిపోయింది సుజాత. దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. వాళ్లను సాగనంపి సుజాత గదిలోకొచ్చాడు చంద్రమోహన్. అతనికి బాధగానే ఉంది. మగవాడు కాబట్టి బయటపడ్డం లేదు. ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిన సుజాత ముఖం చూసి విషయం అర్థం చేసుకున్నాడు. వాహిని వెళ్ళిపోయిందని, సుజాత దిగులు పడుతుందని తెలుసుకున్నాడు. ఊరుకో, ఎందుకలా బాధపడతావు? వాళ్ళు వెళ్ళింది ఈ ఊరే, మరెక్కడికో దూరానికి వెళ్ళినట్లు చింతిస్తావే? కావాలనుకున్నప్పుడు రమ్మని కబురంపచ్చు. ఊరుకో అని ధైర్యం చెప్పాడు చంద్రమోహన్. ఏంటో ఈ పిచ్చి మనసు దేనికోసం ఆత్మీయతను పెంచుకుంటుందో అర్థం కాదు. విరక్తిగా నవ్వి, పని ఎంతవరకు వచ్చింది అని మాట మరిచేసింది. మరి కొంచెంసేపు తోటలో జరుగుతున్న వర్క్ విషయం మాట్లాడుకున్నారు. హేమాదేవి చంద్రమోహన్ మీద కేసు పెట్టింది. డబ్బు కాసుపడి ఆమెను లేవదీసిపోయి తనింట్లో పెట్టుకున్నాడని నేరం మోపింది. కోర్టులో హాజరు కమ్మని చంద్రమోహన్కి నోటీస్ వచ్చింది. ఈ విషయం విన్న సుజాత హడలిపోయింది. ఛీ, ఎంత నీచంగా నిందించింది! ఆమె నా అత్తయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది అని వాపోయింది సుజాత. నా మీద నేరం మోపినందుకు నాకు బాధలేదు, కానీ నిన్ను అలా నీచంగా అవమానిస్తూ కోర్టుకు లాగుతున్నందుకు వ్యధ చెందుతున్నాను అన్నాడు బాధగా చంద్రమోహన్. నేను వస్తాను పదండి, ఏం జరుగుతుందో చూద్దాం అంది ధైర్యంగా. సాక్షిగా ఎలాగైనా మీరు రాక తప్పదు. మీకేం భయం లేదు, నేనున్నాను. కారులో తీసుకువెళతాను అని టాక్సీలో తీసుకువెళ్లాడు. హేమాదేవి వాళ్ళని చూస్తూనే అయిష్టంగా ముఖం పక్కకు తిప్పేసుకుంది. కోర్టులో చంద్రమోహన్ని ఏవో ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు. తర్వాత ముద్దాయిగా సుజాత. జనమంతా తననే వింతగా చూడడంతో సుజాతకు తల తీసేసినట్లుంది. సుజాతను కూడా ఏవో ప్రశ్నలు అడిగారు. చెప్పింది. చివరగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నతో సుజాతకు ఒళ్ళు మండిపోయింది. చంద్రమోహన్ నిన్ను బలవంతాన లేవదీసిపోయాడట, నిజమేనా? అబద్ధం. అతను చాలా మంచివాడు. మా అత్తయ్య దుర్మార్గాన్ని సహించలేక అర్థిస్తే అతను తనింటికి తీసుకెళ్లి రక్షణ కల్పించాడు. అతని నీచంగా భావించిన వారి కళ్ళు పోతాయి. ఆవేశపడిపోయింది సుజాత. ఆవేశం పనికిరాదమ్మా. ఇది కోర్టు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి అని ఆగి నుదుటి పట్టిన చెమటను కర్చీఫ్తో అద్దుకుని తిరిగి ఇలా అడిగాడు ప్రాసిక్యూటర్. చంద్రమోహన్కి నీకు ఏంటి సంబంధం?
మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధమే. అంటే వివరంగా చెప్పాలి. ఏంటి చెప్పేది? అతను చాలా మంచి వ్యక్తి. నా కష్టాలను చూసి నన్ను ఆదుకుంటున్నాడు. అంటే ఏ ప్రతిఫలము ఆశించకుండా అతను నీకు సాయం చేస్తున్నాడా? అవును. నా నుంచి ఏమీ ఆశించలేదు. అతని సంరక్షణలో ఉండడం నీకు మనస్ఫూర్తిగా సమ్మతమేనా? ఎన్నిసార్లు చెప్పాలి? అతనంటే నాకిష్టమే. నేనతన్ని ప్రేమిస్తున్నాను. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేనతనితోనే ఉంటాను. ఇక చాలా విసుగ్గా చెప్పింది సుజాత. జడ్జిగారు సుజాత చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత హేమాదేవిని బోనెక్కించారు. ఎన్నో కళ్ళబొల్లి నేరాలు కల్పించి చెప్పింది. కానీ ఏవీ నిలవలేదు. చివరిసారిగా జడ్జిగారు కేసును పరిష్కరిస్తూ ఈ విధంగా తీర్పు చెప్పారు. సుజాత అనే వ్యక్తి తానుగా చంద్రమోహన్ అనే అతని సాయాన్ని అర్థించి అతని సంరక్షణలో ఉంటోంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. కనుక చంద్రమోహన్ మీద మోపిన నేరం నిజం కాదని సుజాత మాటల వల్ల తేలింది. ఇక ఈ కేసు గురించి చెప్పేదేమీ లేదు. చంద్రమోహన్ని నిర్దోషిగా తీర్మానించి కేసు కొట్టేస్తున్నాం. సుజాత పొంగిపోయింది. హేమాదేవి కుంగిపోయింది. ఇంటికొచ్చాక క్షమించండి అంది సుజాత. దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్. కోర్టులో ఆవేశంలో ఏదో వాగేశాను తలదించుకుంది సుజాత. పర్వాలేదు. మీరు చెప్పిన దాంట్లో బాధపడాల్సిందేమీ లేదు. అంటే నా మాటల్ని మీరు హర్షిస్తున్నారా? మీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చెప్పేవాణ్ణి. ఇక ఆ విషయం మర్చిపో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. సుజాత ఉస్సురంటూ నిట్టూర్చింది. అలా అన్నందుకు కోపడతాడేమో అనుకుంది. కాని అతను మామూలుగా ఉండడంతో ఆమెలో ఎన్నో ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి. తన స్థితిలో ఉంటే అతను అలాగే చెప్పేవాడట. కేవలం అపాయ స్థితిలోనేనన్న మాట బయటపడేది. అయినా తనేంటి అలా అనాలోచితంగా అనేసింది? ఏమనుకున్నాడతను? తన ఉద్దేశాన్ని బయట పెట్టలేదు. ఏంటో ఆయన మనస్తత్వం తెలుసుకోవడం కష్టంగా ఉంది అని నిట్టూర్చింది. చంద్రమోహన్ ఆలోచనలు కూడా ఆ విషయం మీదే సాగాయి. ఎందుకలా చెప్పింది? ఆమెకు నిజంగా ఆ ఉద్దేశం ఉందా? లేకుంటే అంత ఖచ్చితంగా చెప్పదు. అలా చెబుతున్నప్పుడు ఆమె కంఠం ఎంత దృఢంగా పలికింది. తప్పకుండా తనను ప్రేమిస్తోంది. మరి తను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆమె కలల్ని పండించగలడా? తొందరపడితే డబ్బు కోసం ఇలా అన్నానని అపోహపడే ప్రమాదం ఉంది. చూద్దాం. ఎప్పటికైనా ఆమె నోటి వెంట ఈ విషయం బయటపడకపోదు. అంతవరకు వేచి చూడాలి. ఒకరంటే ఒకరికిష్టమే. కానీ ఆ విషయాన్ని మనసు విప్పి చెప్పుకోలేకపోతున్నారు. తను అతన్ని కోరడం అత్యాశ అని ఆమె సంకోచిస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే నా ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తున్నావు, లేకుంటే నా వద్ద ఏం ప్రత్యేకత ఉందని ఆమె అపార్థం చేసుకుంటుందని అతను. ఎవరికి వారే మూగగా ఆరాధిస్తున్నారు, తప్పిస్తున్నారు. కేసు ఓడిపోవడంతో హేమాదేవి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరి అయిపోయింది. సుజాత ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుండి డబ్బు కోసం మహా కష్టంగా ఉంది. డబ్బు లేనంత మాత్రాన ఖరీదైన అలవాట్లు ఎక్కడికి పోతాయి? ఈ మధ్య బాధతో వీగిపోతూ తెగ తాగేస్తోంది. చేతిలో పైసలు ఖాళీ అయిపోయాయి. అప్పులు మొదలుపెట్టింది. అవి మాత్రం ఎంతకాలం దొరుకుతాయి? తప్పని స్థితిలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఒక్కొక్కటే అమ్మసాగింది. సీతమ్మను పనిలోంచి మానిపించేసింది. సీతమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుజాత కసిగా పళ్ళు నూరుకుంది. మీరొకసారి మా ఇంటికి వెళ్ళి చూసి రావాలి అనంది చంద్రమోహన్తో. దేనికి? ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేస్తుందట ఆ రాక్షసి. ఏంటో ఇంత జరిగినా ఆమెకింకా బుద్ధి రాలేదు. అలాంటి వాళ్లకు చచ్చిన తర్వాతే మార్పు వచ్చేది. నా మాటగా చెప్పండి. ఇల్లు ఖాళీ చేయించి ఇంటికి తాళం వేసిరండి. త్వరలోనే బేరం పెట్టి అమ్మేద్దాం అనంది సుజాత. మరి ఆమె సంగతి? సందేహంగా చూశాడు. భుక్తి కోసం నెలకో 200 పంపుతాను. వేరే ఎక్కడైనా ఉండమని చెప్పండి. సరే, నీ ఇష్టం. ఈరోజే వెళ్ళొస్తాను అని సాయంత్రం తోట నుంచి రాగానే హేమాదేవి దగ్గరకు బయలుదేరాడు చంద్రమోహన్. గేటు తెరుచుకుని లోనికి అడుగు పెడుతుంటే ఇల్లంతా నిశ్శబ్దంగా బౌరుమనిపించింది. ఇంటి ముందు ఇంతకు పూర్వం ఉన్న పూల మొక్కలు, పండ్ల చెట్లు అన్నీ ఎండిపోయి కళావిహీనంగా ఉన్నాయి. మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు చంద్రమోహన్. హేమాదేవి గదిలోనే ఉన్నట్లనిపించి ఆగి తలుపు తట్టాడు. ఎవరు అని హేమాదేవి స్వరం బావిలోంచి వినిపించినట్లు మెల్లగా వినిపించింది. తలుపు తెరవండి అని మరోసారి తలుపు తట్టాడు చంద్రమోహన్. ఓ నువ్వా? రారా, మంచి సమయంలోనే వచ్చావు. ఆమె మాటలు ముద్దముద్దగా ఉన్నాయి. ఆమె ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకున్నాడు చంద్రమోహన్. లోపలికి వెళ్లాలా లేదా అని తటపటాయించాడు. ఏంటి చంద్ర, భయం దేనికి? రా లోపలికి. అతని చేతులు పట్టుకుని లోపలికి లాగి తలుపులు బిగించింది. చంద్రమోహన్ తీవ్రంగా చూశాడు ఆమె వంక. ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు. రా చంద్ర, కూర్చో. ఏం పని మీద వచ్చావు? మంచం మీద పడుకుంటూ అంది. మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు సఖ్యంగా ఉన్నట్లు లేదు. మరోసారి కలుస్తాను అని కదలబోయాడు చంద్రమోహన్. ఆగు, వెళ్లకు. మాటల తర్వాత చంద్ర. ఎన్నాళ్ళ నుంచో నీ పైన మనసుంది.
పైకి ఎంత ద్వేషించినా నీవంటే ఎంత మోహమో చెప్పలేను. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. చంద్రమోహన్ ఆమెను పురుగును విదిలించినట్లు ఒక్క తోపు తోశాడు. దబ్బున కింద పడిపోయింది. చిచ్చి, ఇన్నేళ్ళొచ్చినా సిగ్గు లజ్జ లేదు. అసహ్యంగా చూస్తూ తలుపు తెరుచుకుని బయటకొచ్చేశాడు చంద్రమోహన్. ఆ తిరస్కృతికి హేమాదేవి హృదయం బగబగా మండిపోయింది. రాస్కెల్, ఎంత పొగరు! కోరొచ్చిన ఆడదాన్ని తృణీకరించిపోతావా? చూస్తాను. నిన్ను నిలువున చీరేకపోతే నా పేరు హేమాదేవే కాదు కసిగా అనుకుంది. ఆ కోపం, కసి ఎక్కువ కాగా మరో 2 పెగ్గలు పుచ్చుకుంది. ఏదో గొణుగుతూనే ఉంది. ఆ తర్వాత మత్తు ఆవరించగా కళ్ళు తేలిపోగా అచేతనంగా మంచంలో పడిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన చంద్రమోహన్ని చూసి ఏమంది అని ఆత్రంగా ప్రశ్నించింది సుజాత. ఆమె ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది. రేపు వెళ్ళి మాట్లాడతాన్లే అని క్లుప్తంగా చెప్పాడు. మర్చిపోకుండా రేపు దాని చేత ఇల్లు ఖాళీ చేయించండి. అలాగే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. దెబ్బతిన్న హృదయం రెచ్చిపోతుంది. అవమానింపబడిన స్త్రీ అంతటితో ఆగదు. హేమాదేవి చంద్రమోహన్పై పగ తీర్చుకోవాలని 4 రౌడీల్ని పంపింది. తోట నుంచి వస్తుండగా దారి కాచి హఠాత్తుగా మీదపడి చంద్రమోహన్ని చితకబాదేశారు రౌడీలు. అచేతనంగా పడున్న చంద్రమోహన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. దెబ్బలు బలంగా తగిలాయి. తల పగిలి రక్తం కారసాగింది. ఎవరిదో కారుస్తూ చంద్రమోహన్ని చూశారు. దయతలిచి హాస్పిటల్లో చేర్చారు. ఈ కబురు క్షణాల్లో దుర్గాబాయికి, రామచంద్రయ్య గారికి తెలిసింది. అంతే, ఆగ మేఘాల మీద పరుగులు పెట్టారు. ఆ కంగారులో సుజాత విషయం మరిచిపోయారు. విషయం తెలుసుకున్న సుజాత కుప్పలా కూలిపోయింది. భయంతో వణికిపోయింది. ఏంటి, ఆయనకు దెబ్బలు తగిలాయా? ఎవరి పని చేయించింది? ఇంకెవరు? ఆ రాక్షసే చేయించుంటుంది. భగవాన్, ఆయనకేమీ కానీకు. ఆయన నిండుగా 100 ఏళ్ళు బ్రతికేలా. అయ్యో, ఇప్పుడెలా? అందరూ వెళ్ళిపోయారే. ఆయనకెలా ఉందో? ప్రమాదమేమీ లేదు కదా? ఎలా తెలుస్తుంది? నా కాళ్ళు తీసేసి ఎంత తప్పు పనిచేశావయ్యా ప్రభూ అని కన్నీరు మున్నీరుగా విలపించింది తన అసక్తతకు. క్షణాలు నిమిషాల్లా గడుస్తున్నాయి. సుజాతకు ఆత్రత ఎక్కువ అవుతోంది. నిలవలేకపోతోంది. రెక్కలుంటే ఎగిరి ఆయన దగ్గర వాలాలనిపిస్తోంది. ముందు ఆయన్ని చూడాలని మనసు తెగ ఆరాటపడిపోతుంది. మరో 10 నిమిషాలు చూసింది. ఎవరూ రాలేదు. ఇక ఉండబట్టలేక ధైర్యం చేసి తానే బయలుదేరింది. రోడ్డు మీదకొస్తూనే భయమేసింది. రివ్వున దూసుకుపోయే కార్లను, రిక్షాలను, బస్సులను చూస్తుంటే. మొండి ధైర్యంతో వీల్చైర్ని వేగంగా దొర్లించుకుంటూ కదిలింది. ఆమె కళ్ళెదుట ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రమోహన్ రూపమే కదలాడుతోంది. ఆయనకెలాంటి ఆపద కలగకుండా చూసుకోమని కోటి దేవుళ్లకు మనసులోనే ప్రార్థించింది. చేతులు మండిపోతున్నాయి. భుజాలు నొప్పులు పుడుతున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. అత్యంత వేగంగా శక్తిని కూడదీసుకుని చైర్ని దొర్లిస్తోంది. రోడ్డును క్రాస్ చేయబోయింది. అంతే, గాలి కంటే వేగంగా దూసుకొచ్చిన టాక్సీ వీల్ చైర్ని గుద్దేసింది. సుజాత ఎగిరి పేవ్మెంట్ మీద పడింది. వీల్ చైర్ నుజ్జునుజ్జయిపోయింది. సుజాత కళ్ళు తెరిచి అరుస్తోంది. ఆమె అరుపులకు చుట్టూ చాలామంది జనం మూగారు. దీనంగా 2 చేతుల్లో మొహం కప్పుకొని దుఃఖిస్తోంది. తన అసక్తతకు అందరూ ఆమెనే వింతగా చూస్తున్నారు. సుజాతకు పెద్దగా దెబ్బలు తగలలేదు కాని మోచేతులు దూకుపోయాయి. మోకాలు విరిగిపోయినట్లు కొలుక్కుమని పీకుతోంది. ఇంతలో కృష్ణ, వాహిని బజార్ నుంచొస్తూ ఆ దృశ్యాన్ని చూసి అవాక్కైపోయారు. వారిని చూస్తూనే సుజాతకు దుఃఖం ఆగలేదు. వాహిని, మీ అన్నయ్యకు ప్రమాదంగా ఉంది. హాస్పిటల్లో చేర్పించారు. ముందు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. అన్నయ్యకు ప్రాణాపాయ స్థితా? ఎలా జరిగింది? వణికిపోతూ అడిగింది వాహిని. అవన్నీ తర్వాత. ముందు ఏదైనా టాక్సీని పిలవండి, త్వరగా. ఆలస్యాన్ని భరించలేకపోతుంది సుజాత. కృష్ణ ఆలస్యం చేయకుండా దారిన పోతున్న టాక్సీనాపి చెరోరెక్క పుచ్చుకుని అతి ప్రయాస మీద సుజాతను టాక్సీలోకి చేర్పించారు. అందరూ ఎక్కారు. టాక్సీ హాస్పిటల్ వైపు రివ్వున దూసుకుపోతోంది. సుజాత జరిగింది వివరించింది కన్నీళ్ల మధ్య. తను ఒక్కతే రాబోవడం, మధ్యలో జరిగిన యాక్సిడెంటు అంతా చెప్పింది. అయ్యో అన్నయ్య, ఎంత కష్టమొచ్చింది నీకు? వలవలా ఏడ్చింది వాహిని. మరో 5 నిమిషాల తర్వాత టాక్సీ హాస్పిటల్ ముందాగింది. సుజాతను తీసుకుని లోపలికి వెళ్లారు. వాళ్ళక్కడ బల్ల మీద కూర్చోమని కృష్ణ లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగొచ్చి బావకి ఆపరేషన్ చేస్తున్నారట అని చెప్పాడు. ఆ మాట వింటూనే ఆ ఇద్దరూ అదిరిపడ్డారు. కృష్ణ ధైర్యం చెప్పాడు. అయినా వినలేదు వాళ్ళు. ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్రయ్య, దుర్గాబాయి కూడా బయటకొచ్చారు. ఎవరూ మాట్లాడలేదు. అందరి కంఠాలు మూగబోయాయి. అందరి కళ్ళల్లోనూ నీళ్లు నిలిచాయి. చంద్రమోహన్ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని అందరూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిమిషాలు దొర్లిపోతున్నాయి. అందరిలోనూ ఆతృత ఎక్కువ కాసాగింది. గుండెలు అతి వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎలాంటి విషయం వినాల్సొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నారు. మరో అరగంట తర్వాత డాక్టర్ తృప్తిగా బయటకొచ్చాడు. అందరూ ఆయన్ని చుట్టుముట్టారు. సుజాత దూరం నుంచే ఆత్రంగా చూస్తోంది డాక్టర్ని. మరేం కంగారు పడవలసిన పనిలేదు.
ప్రాణాపాయం తప్పిపోయింది. తలకు చేతులకు బలమైన గాయాలు తగిలాయి. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పాడు డాక్టర్. హమ్మయ్య అని అందరి గుండెలు తేలికయ్యాయి. అప్పుడు గమనించారు సుజాతను, రామచంద్రయ్య, దుర్గాబాయి. అయ్యో, కంగారులో నీ మాటే మరిచాను తల్లి. ఎలా వచ్చావు? ఆ రక్తమేమిటి అని కంగారు పడిపోతూ అడిగింది దుర్గాబాయి. వదిలిన ఒక్కదాన్ని వదిలేశారు. అన్నయ్యకు దెబ్బలు తగిలాయని తెలిసి ఉండలేక ఒక్కతే బయలుదేరింది. మధ్యలో యాక్సిడెంటు. అదృష్టం బాగుండి బ్రతికింది. కొంచెంలో ప్రాణం పోయేది అని చెప్పింది వాహిని. అయ్యో, ఎంత గండం గడిచింది. లేచి ఎవరి ముఖం చూశారో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది అంది దుర్గాబాయి. కృష్ణ డాక్టర్ని పిలిచి సుజాత గాయాలకు మందు వేయించాడు. మరో గంట తర్వాత చంద్రమోహన్కి స్పృహ వచ్చిందని తెలిసి హడావిడిగా బయలుదేరారు. నన్ను తీసుకెళ్ళండి, ఆయన్ని చూడాలి అంది సుజాత. అందరూ కలిసి సుజాతను కూడా తీసుకువెళ్లారు. అలా అందరూ తనను పట్టి తీసుకువెళ్తుంటే సుజాతకు దుఃఖము, సిగ్గు రెండూ కలిగాయి. చంద్రమోహన్ బరువుగా కొండ్రెప్పలెత్తి చూశాడు. తన చుట్టూ నిలబడి ఆతృతగా తననే చూస్తున్న అందరినీ పలకరింపుగా నవ్వాడు. బాబూ, ఎలా ఉంది నాయనా? దేవుడి దయవల్ల బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు. పక్కనే కూర్చుని దిగులుగా అడిగింది దుర్గాబాయి. నాకు బాగానే ఉంది. చంద్రమోహన్ పెదవులు అస్పష్టంగా గొణిగాయి. అత్తయ్య, మావయ్య, బావని ఎక్కువగా మాట్లాడించొద్దన్నాడు డాక్టర్ గారు. రండి, బయటకు వెళదాం. విశ్రాంతి తీసుకొనివ్వండి. అందర్నీ అవతలకు తీసుకుపోయాడు కృష్ణ. అక్కడ సుజాత ఒక్కతే మిగిలింది. చెమ్మగిల్లిన కళ్ళతో ఆర్తిగా అతన్నే చూస్తోంది. సుజాత, నుదుటికా గాయాలేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు మెల్లగా. ఏం లేదు, మీకు దెబ్బలు తగిలాయన్న కంగారులో గోడ కొట్టుకుంది, చిన్నగాయం. అది సరే, మీకెలా ఉంది? నాకు బాగానే ఉంది, మరేం పర్వాలేదు, మాట్లాడుతున్నానుగా. నవ్వబోయాడు. నరాలు కొలుక్కుమనగానే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నా మూలంగానే మీకిన్ని ఆపదలు, కష్టాలు. నువ్వేం చేశావు? వెధవలు చీకట్లో కొట్టి పారిపోయారు. ఆ పని ఎవరు చేయించారో తెలుసా? తెలీదు, కానీ ఊహించగలను. మీ అత్తయ్య హేమాదేవి గారు చేయించుంటుంది. అది మనిషి జనం ఎత్తలేదు. దాన్ని జైలు పంపిస్తేనే గాని నా కసి చల్లారదు. పొళ్ళు నురుతూ ఆవేశపడిపోయింది సుజాత. చంద్రమోహన్ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. మరో వారం రోజుల తర్వాత చంద్రమోహన్ని కట్లు విప్పి డిశ్చార్జి చేశారు. తలకు తగిలిన గాయం ఇంకా మాన్నందుకు ఆ కట్టు అలాగే ఉంచారు. రోజు వచ్చి చూపించుకు వెళ్ళమని చెప్పాడు డాక్టర్. సుజాత అతన్ని ఎక్కడికి కదలనివ్వడం లేదు. అతని మంచం వద్దే కూర్చుని సపర్యలు చేస్తోంది. టైం ప్రకారం మందులిస్తోంది. ఆమె శ్రమకు నొచ్చుకున్నాడు చంద్రమోహన్. అమ్ముందిగా, నీకెందుకు శ్రమ? ఏం, నేను చేయకూడదా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది సుజాత. అది కాదు, ఏదో అనబోయాడు కానీ మధ్యలోనే అందుకుంది సుజాత. మీరేమీ అడ్డు చెప్పకండి. మీరు బాగా కోలుకునేదాకా నా మాట విని తీరాల్సిందే. శాసిస్తున్నావా? చిన్నగా నవ్వాడు. లేదు, అర్థిస్తున్నాను. చ, అవే మాటలు మందలిస్తున్నట్టన్నాడు చంద్రమోహన్. ఆ రోజు చంద్రమోహన్ని చూసుకోవడానికి వాహిని, కృష్ణ వచ్చారు. మాటల మధ్యలో ఆ రోజు సుజాతకు జరిగిన యాక్సిడెంట్ సంగతి చెప్పింది వాహిని. చంద్రమోహన్ ఆశ్చర్యచకితుడైపోయాడు ఆ మాట విని. ఏం సుజాత, అంత ఆపద సంభవిస్తే కూడా నాతో చెప్పలేదే అని అడిగాడు. మీ చెల్లి మరీ అతిశయంగా చెబుతోంది. పెద్ద దెబ్బలేం తగలలేదు. దెబ్బల మాట అటుంచు, వీల్చైర్ తుక్కుతుక్కైపోయి తను పేమెంట్ మీద ఎగిరిపడింది. కొద్దిలో తప్పిపోయింది గాని ప్రాణం పోయేది అని చెప్పింది వాహిని. సరేలే, ఊరుకో మందలిస్తున్నట్టంది సుజాత. నా కోసం ఈమె ఆపదను లెక్క చేయకుండా వచ్చింది. తనకు దెబ్బలు తగిలితే ఆమెకే తగిలినట్లు విలవిలాడిపోయింది. ఈ 15 రోజులు కంటి పాపకన్నా మిన్నగా కాపాడి సపర్యలు చేసింది. ఎందుకిలా చేస్తోంది? కేవలం తనకు రక్షణ కల్పించాననే ఇలా చేసిందా? లేదు. ఆమె కళ్ళల్లో వెలువిరిసే ప్రేమాభిమానాలు తను గుర్తించకపోలేదు. ఈమె అంతర్లీనంగా తనను ప్రేమిస్తోంది. అవును, అది నిజం అని అనుకున్నాడు చంద్రమోహన్. మరో 4 నెలలు రోజులు గడిచిపోయాయి. చంద్రమోహన్కి గాయాలు పూర్తిగా మానిపోయాయి. బజార్కెళ్ళి ఆమె కోసం మరో వీల్చైర్ని కొని తెచ్చాడు. ఆమె సిగ్గుపడింది దాన్ని చూసి. మీరు నా కోసం ఇంతగా శ్రమించి సపర్యలు చేశారు. కానుకలు ఏమివ్వగలను? అడిగితే ఇస్తారా? చిన్నగా నవ్వుతూ అంది సుజాత. అంతకన్నా భాగ్యమా? నీ కోరిక తీర్చడంలో ఎంతో ఆనందముంది నాకు. ఉహుం, నా కోరికను తీర్చడం మీకు ఆనందంగా ఉందా? నిజంగానే అంటున్నారా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో ప్రతిఫలించే భావాలకు ఆమె పరవశించిపోయింది. నిజంగా అడగమంటారా? మెల్లని స్వరాన తలదించుకునంది సుజాత. నిజంగానే తీరుస్తాను, చెప్పు నవ్వుతూ అన్నాడు చంద్రమోహన్. నాకు నాకు ఆగి అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. ఆగిపోయేవేం, అడుగు. ఇప్పుడు కాదు. సిగ్గుపడిపోయింది తన కోరిక వెల్లడించడానికి. ఇంకెప్పుడు? మరోసారి. లేదు, ఇప్పుడే. ముందు తోటలో బిల్డింగ్ వర్క్ పూర్తి కానియండి, ఆ తర్వాత.
ఓ అందాకాగాల నిరుత్సాహంగా అన్నాడు చంద్రమోహన్. కాలం వేగంగా దూసుకుపోతోంది. చంద్రమోహన్ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. పని ముమ్మరంగా సాగిపోతోంది. మరో నెలలో అంతా పూర్తయిపోతుంది. తర్వాత ఏం చెయ్యాలనుకుంటుందో అని ఆ విషయమే సుజాతతో అన్నాడు చంద్రమోహన్. నువ్వు నాపై పెట్టిన బాధ్యత పూర్తి కావస్తోంది. తర్వాత ఏం చెయ్యాలని నవ్వుతూ అడిగాడు. చేసేదేముంది? బిల్డింగ్ పని పూర్తి కాగానే గవర్నమెంట్ వారికి స్వాధీనపరిచేది. ఏంటి ఇంత కష్టపడి చేసింది గవర్నమెంట్ వారికి ఇవ్వడానికా? మరి ఆ కార్యభారాన్ని ఎవరు మోయగలరు? నేను అసక్తురాల్ని కదా! ఇప్పుడంటే మీరున్నారు, చేస్తున్నారు. ఎల్లకాలం తోడుగా ఉంటారా ఏంటి? అతన్నే నిశితంగా చూస్తూ అంది సుజాత. అతను మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత ఇలా అన్నాడు. నువ్వు ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో ఇంత డబ్బు ఖర్చుపెట్టి పని పూర్తి చేయించావు. అది అనాథలకు, వికలాంగులకు వినియోగపడాలంటే దాన్ని మనమే నిర్వహించాలి. దిక్కుమొక్కులేని వాళ్లకు ఏదైనా చేతి పనులు కల్పించి వారి జీవనం వారు గడుపుకునేలా చేయాలి. ఎవరు చేయగలిగిన పని వారికి. ఇలా ఎన్నో ప్రణాళికలు ఆలోచించి నిర్వర్తించగలిగినప్పుడే నువ్వు ఆశించిన ఫలితం కనిపిస్తుంది. అందుకని మనం కూడా అక్కడే ఉండేందుకు ప్రయత్నించాలి. మనం అంటున్నారు, మీరు కూడా? ఆగి చిలిపిగా చూసింది. నీకిష్టమైతే నేను కూడా. అతను నవ్వాడు కొంటిగా. ఆమె హృదయం పురివిప్పిన మయూరంలా గెంతింది. ఇది కల నిజమా? నీ కలలను నిజం చేస్తాను, నీకిష్టమైతేనే నవ్వుతూనే అన్నాడు చంద్రమోహన్. మీరు దేవుడు. ఆ పైన మాటలు కరువై అతని పాదాలపై వాలిపోయింది. ఛ, అక్కడ కాదు నీ స్థానం, ఇక్కడ మృదు మధురంగా అంటూ ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు చంద్రమోహన్. ఈనాటి కొరకే నేను తపస్సు చేశాను. నా భాగ్యం ఏమని వర్ణించను? నా మొర ఆలకించి ఆ దేవుడు మిమ్మల్ని ప్రసాదించాడు. చాలు, నా బ్రతుకు ధన్యమైంది. ఇక నేను మరణించినా పర్వాలేదు. నా జీవితానికి అర్థం పరమార్థం దొరికింది. ఆవేశంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హత్తుకుపోయింది సుజాత. సుజా, ఇంత ప్రేమను ఎక్కడ దాచావు ఇన్నాళ్ళు? మీకోసమే ఈ గుండెల్లో భద్రపరిచాను. ఇన్నాళ్లకు నా కలలు పండాయి. ఆ పైన సుజాతకు ఆనందంతో మాటలు కరువయ్యాయి. ఆర్తిగా ఆమెను హృదయానికి చేర్చుకుని ఆమె చెక్కిల్ని సున్నితంగా స్పృశించాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలా ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలీదు. ఇంతటితో ఆశా తరంగాల్లో ప్రేమనౌక అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.